అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనా, పాకిస్తాన్లకు ఈ మధ్య కొత్తగా కుయ్యమని మొదలైన బంగ్లాదేశ్కు కూడా ఇక నుండి భారత్ అవసరమైతే లేజర్ ట్రీట్మెంట్ చేయగలదు. మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయని మిసైల్స్ ని కట్టుకుని బోర్డర్ దాటాలని చూస్తే బోర్డర్ దాటక ముందే తగలెట్టేయగలదు. మరి ఇప్పుడు భారత్ తన స్వంత టెక్నాలజీ అండ్ రీసెర్చ్లతో అలాంటి పవర్ఫుల్ లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ని తయారు చేసింది. స్పార్క్ స్పీడ్ అంటే కాంతి వేగంతో పర్ఫెక్ట్ టార్గెట్ ని కలిగి ఉండి ఆన్ చేస్తే చాలు ఫ్యూ సెకండ్స్ లోనే మన గగనతలంపైకి వచ్చే మిసైల్స్ ని అయినా డ్రోన్స్ ని అయినా కాల్చి పడేయగలదు. మన DRDO దీనిని రూపొందించింది. లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ గురించిన పూర్తి వివరాలను, మన చుట్టూ హైనా లాంటి శత్రుదేశాల ఎయిర్ స్ట్రైకులకు ఇది ఏ విధంగా సమాధానం ఇస్తుంది అనే ఇందుకు సంబంధించిన పక్కా సమాచారాన్ని కూడా ఈ వీడియోలో చెప్తాను. భారత్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడానికి ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణలు ఎన్నో చాలా అవసరం. ఇవి మనకు గర్వకారణం. మరి ఈ వీడియో వెరీ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ NOAR వద్ద విజయవంతంగా దీనిని DRDO నిర్వహించింది. MK2A లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అని దీనిని అంటారు. సో దీనిని ఆదివారం రోజు DRDO సక్సెస్ఫుల్ గా పరీక్షించింది. ఈ MK2 DEW వ్యవస్థ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది పూర్తిగా స్వదేశీయంగా రూపొందించబడి డెవలప్ చేయబడింది. ఒక చిన్న ట్రక్ పైన దీనిని అమర్చి ఉంచుతారు. ఆ ట్రక్ పై నుండి ఆకాశ మార్గాన ఏ డ్రాగనో లేక ఏ హైనాయో తోనూ మిసైల్స్ తోనూ దాడికి గాని వస్తే వెంటనే ఆటోమేటిక్ గా వాటిని తగలెట్టేస్తుంది. ఆబ్వియస్లీ ఇది ఒక అద్భుతమైన విజయం. ఈ విజయంతో భారతదేశం లేజర్ వెపన్స్ గల దేశాల క్లబ్ లో అంటే ఇజ్రాయిల్, US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్లతో పాటు మెంబర్ అయ్యింది. ఎవరైనా గొప్పోళ్ళు కావాలంటే వారికి గొప్ప వాళ్లకు ఉండే అన్ని రకాల లక్షణాలు ఉండాలి. ఏదో ఒక రంగంలో మేము సక్సెస్ కొట్టాం అని డప్పు కొట్టుకుంటే సరిపోదు. ఎకానమీ, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, డిఫెన్స్ ఇలా అన్ని రంగాలలో కూడా అద్భుతాలను సృష్టించాల్సి ఉంటుంది, ప్రదర్శించాల్సి ఉంటుంది. భారత్ కనీసం ఒక దశాబ్ద కాలంగా అనేక రంగాలలో అగ్రరాజ్యాలను టార్గెట్ చేస్తూ ఈ విధంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. పైగా మన చుట్టూ ప్రస్తుతం శత్రువుల గొడవ ఎక్కువైపోయింది. బంగ్లాదేశ్ కూడా భారత్తో శత్రుత్వం ప్రదర్శిస్తోంది. ఈ మధ్య కొన్నిసార్లు బంగ్లాదేశ్కు చెందిన డ్రోన్స్ మన భారత సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయాయి. బంగ్లాదేశ్ టర్కీ నుండి కొన్ని డ్రోన్స్ ను కొనుగోలు చేసింది. వీటిని TB2 డ్రోన్స్ అంటారు. కనీసం ఇలాంటివి 36 డ్రోన్స్ బంగ్లా దగ్గర ఇప్పుడు ఉన్నాయన్నది అంచనా. సో డ్రోన్స్ కొన్న దగ్గర నుండి తెగ దురదలేస్తుందేమో. వాటిని మన బార్డర్లో ఎగరేస్తూ దొరికిపోతూ ఉంది. లాస్ట్ మండే ఒక డ్రోనుని త్రిపురలో పట్టుకున్నారు కూడా. సో ఇలా కొత్త బిచ్చగాడిలా బంగ్లా కూడా తోకాడిస్తోంది భారత్ను చూసి. ఇక పాకిస్తాన్ విషయమైతే చెప్పనక్కర్లేదు. డ్రోన్స్ ద్వారా ఆయుధాల స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, గూఢచర్యం ఇలా అనేక రకాల క్రైమ్ పనులు డ్రోన్స్ ద్వారా చేస్తూ ఉంది. ఎన్నోసార్లు భారత్ వీటిని పట్టుకున్నారు, పేల్చేశారు. మరోవైపున చైనా వద్ద రకరకాల డ్రోన్స్ ఉంటాయి, మిసైల్స్ ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో యుద్ధ రంగంలో ఈ డ్రోన్స్ ది ప్రధాన పాత్రగా మారింది. ఇలాంటి సందర్భంలో వీటి నుండి వచ్చే ముప్పు తప్పాలంటే లేజర్ వెపన్ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. సో అందుకని భారత్ తీవ్రంగా శ్రమించి స్వదేశీ టెక్నాలజీతో లేజర్ వెపన్ ని సాధించింది. ఫోకస్డ్ లైట్ బీమ్ ని ఉపయోగించి లక్ష్యాన్ని కాల్చేస్తుంది MK2A DEW. టార్గెట్ ని పేల్చడానికి ఎలాంటి గన్స్, బుల్లెట్స్, సౌండ్స్ ఉండవు. సైలెంట్ కిల్లర్ లాగా సిగ్నల్ వస్తే చాలు కొట్టేస్తుంది. ఎలక్ట్రిక్ పవర్ ని లేజర్ గా మార్చి ఇది టార్గెట్ చేస్తుంది. సో దీనికి ఎక్కువ పవర్ అవసరం. అందుకోసమని ఇందులో హై పవర్ బ్యాటరీలను గాని జనరేటర్స్ ని గాని ఉపయోగిస్తారు. తయారు చేసిన లేజర్ పవర్ ని మైక్రో లెవెల్ కి మార్చి ఫోకస్ చేస్తారు. ఇందువల్ల టార్గెట్ మండిపోతుంది. సెన్సార్స్, కెమెరాస్, రాడార్స్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ పైన గాని దీనిని ఫోకస్ చేస్తే డ్రోన్ లోని సర్క్యూట్స్ పేలిపోయి డ్రోన్ తగలబడిపోతుంది. ఇలాగే మిసైల్స్, UAVలు, శాటిలైట్స్ కూడా పేలిపోయి తగలబడతాయి. ఆబ్వియస్లీ లేజర్ వెపన్స్ కోసం RDO 2000వ సంవత్సరం నుండే పరిశోధనలను ప్రారంభించింది. ఆదిత్య ప్రాజెక్ట్ అన్న పేరుతో 2011లో అధికారికంగా ప్రారంభమయ్యింది. అప్పుడు దీని ఎనర్జీ 1 కిలోవాట్ మాత్రమే. ఈ సమయంలో జరిపిన పరీక్షలు ఆ తర్వాతి కాలంలో టెక్నాలజీ ప్రూఫ్స్ లాగా ఉపయోగపడ్డాయి. హైదరాబాద్ లో ఉన్న DRDO ల్యాబ్ ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ పైన
ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తోంది. వీరే దీనిని ఇప్పుడు డెవలప్ చేసి ప్రయోగించారు. DEW Mark II అన్న పేరుతో 2017-2018లో దీనిని గురించి పరిశోధనలు ప్రారంభించారు. దీని లేజర్ బీమ్ ఎనర్జీ 10 కిలోవాట్స్ నుండి 25 కిలోవాట్స్ ఉంటుంది. డ్రోన్స్, UAVలు, మిసైల్స్ లను పేల్చే లక్ష్యంగా వీటిని రూపొందించారు. యాక్చువల్ గా లేజర్ అంటే లైట్ అప్లికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే లైట్ ని ఒకే దిశకు ఎక్కువ శక్తితో యాంప్లిఫై చేసి బయటకు పంపడం. ఇది 3 ప్రధాన దశల్లో జరుగుతుంది. బ్యాటరీలు, పవరు, కెమికల్స్ లేదా ఏదైనా ఎనర్జీని లేజర్ మీడియంకి అందిస్తారు. ఇది మొదటి దశ. ఈ లేజర్ మీడియంలోని అణువుల ఎలక్ట్రాన్లు దీనితో అధిక శక్తి స్థితికి అంటే ఎగ్జైటెడ్ స్టేటస్ కి వెళ్తాయి. ఇది రెండవ దశ. లేజర్ మీడియంలోని 2 గ్లాసుల మధ్య వీటిని ఉంచుతారు. ఒక అద్దం 100% ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. మరొక అద్దం పార్షియల్ రిఫ్లెక్టర్ గా ఉంటుంది. ఫోటాన్లు 2 అద్దాల మధ్య తిరుగుతూ యాంప్లిఫై అవుతాయి. చివరికి లేజర్ బీమ్ గా బయటకు వస్తాయి. షార్ట్ గా లేజర్ వెపన్స్ కి సంబంధించిన సమాచారం ఇది. దీనిని అంటే ఈ లేజర్ వెపన్ ని ఒక్కసారి ప్రయోగిస్తే కేవలం 2 లీటర్ల పెట్రోల్ కు అయ్యేంత ఖర్చు మాత్రమే అవుతుందట. కాబట్టి లేజర్ వెపన్స్ భవిష్యత్తులో అద్భుతంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ మార్క్ II DEW సిస్టమ్ ని టాటా SUV పైన నిర్మించారు. DRDO దుర్గా 2 పేరుతో కూడా మరొక ప్రాజెక్టు జరుగుతూ ఉంది. 100 కిలోవాట్ పవర్ లేజర్ కోసం ఈ పరిశోధన జరుగుతూ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మద్దతుతో DRDO ఈ సిస్టమ్ ని ఈ రోజు సక్సెస్ చేసి చూపించింది. ఈ సిస్టమ్ ప్రయోగాల కోసం ఇప్పటి వరకు 1000 కోట్లకు పైగా ఖర్చయినట్టుగా అంచనా ఉంది. 2010లో DEW పై ప్రైమరీ రీసెర్చ్ ప్రారంభించారు. 2011లో ఆదిత్య ప్రాజెక్టు పేరుతో నిర్మాణం ప్రారంభించారు. 2014-2015లో మార్క్ II టెస్టింగ్ జరిపారు. 2017లో DRDO మొబైల్ వెపన్ ప్రోటోటైప్ ప్రదర్శన చేశారు. 2020లో దుర్గా డెవలప్ చేశారు. 2023-2024లో హై పవర్డ్ లేజర్ టెస్టింగ్ జరిపారు. ఇలా చైనా అండ్ పాకిస్తాన్ లాంటి గోతికాడి హైనాలకు ఆకాశంలో మెరుపులు మెరిపించడానికి లేజర్ వెపన్స్ సిస్టమ్ ని రూపొందించింది భారత్. అయితే ఇంటర్నేషనల్ వైడ్ గా చూస్తే అమెరికా, రష్యా, చైనాలు ఇప్పటికే లేజర్ వెపన్స్ కి సంబంధించిన టెస్టులు, డిప్లాయ్లు చేస్తున్నాయి. ఎలాగైతేనేం ఇప్పుడు భారత్ కూడా వీటి పక్కనే తలెగరేసి నిలబడింది. 2030 నాటికి పూర్తిస్థాయి ఆపరేషనల్ లేజర్ వెపన్స్ ని నిర్మించి భారత మిలిటరీకి అందించాలన్న ధ్యేయంతో DRDO ఇంకా తీవ్రంగా పరిశోధనలు సాగిస్తూ ఉంది. ఇవి గాని తయారైతే వార్ జెట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, రాకెట్స్ లాంటి వాటిని కూడా ఈజీగా తగలెట్టేయొచ్చు. ఇక పైన సరిహద్దుల్లో మా వద్ద డ్రోన్స్ ఉన్నాయి, మేం టర్కీ నుండి లేటెస్ట్ పవర్ఫుల్ డ్రోన్స్ తెచ్చుకున్నాం, చైనా నుండి తెచ్చుకున్నాం అని ఎగబడి దిగబడితే గాలిలోకి లేచినవి గాలిలోనే బూడిదైపోతాయి. సౌండ్ గాని, గన్ గాని, బుల్లెట్ గాని పేలకుండానే. భారత్ ఈ విధంగా మొన్న ఆదివారం తన సత్తాను చాటుతూ సక్సెస్ఫుల్ గా లేజర్ వెపన్స్ కు సంబంధించిన టెస్టింగ్ జరిపింది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ నోటిఫికేషన్ లోకి రావడం కోసం బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.